స్టీల్ లోడ్ చేసుకుని ఫైనల్గా అయితే సౌత్ కొరియా నుంచి డిపార్చర్ అయిపోయాము. డిపార్చర్ అయ్యి ఛానల్ నుంచి బయటకు వస్తాం. పైలట్ కూడా వెళ్ళిపోయాడు. వెనుకన కనిపిస్తుంది కదా ప్యాసింజర్ షిప్, అది ఆ షిప్ కూడా ఛానల్ నుంచి బయటకు వస్తుంది. సో మా రెండు షిప్లు ఛానల్ నుంచి బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ కనిపిస్తున్న షిప్ అనేది ఛానల్ లోనికి వెళ్తుంది. ఈ షిప్ పోర్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ షిప్ ప్యాసింజర్ షిప్. ఈ ప్యాసింజర్ షిప్ మా షిప్ని ఓవర్టేక్ చేస్తుంది. ఈ ప్యాసింజర్ షిప్ యొక్క స్పీడ్ మా షిప్ కంటే ఎక్కువ. దగ్గర నుంచి ఈ ప్యాసింజర్ షిప్ పాస్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మాదేమో కార్గో షిప్. మా షిప్ కంటే ఈ ప్యాసింజర్ షిప్స్ యొక్క స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇది ఐలాండ్. ఇది ఇలాంటి ఐలాండ్స్ ఈ సౌత్ కొరియా, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి కంట్రీస్ పాస్ అయ్యేటప్పుడు ఈ సముద్రంలో చాలా ఉంటాయి. ఇలాంటివి చాలా కనిపిస్తూనే ఉంటాయి ఈ ఐలాండ్స్ అనేవి. షిప్స్ ఆ ఐలాండ్స్ మధ్య నుంచి వెళ్తుంటాయి కొన్ని షిప్స్. అదేవిధంగా ఈ ప్యాసింజర్ షిప్స్ అనేవి ఆ ఐలాండ్స్ దగ్గరగా పాస్ అవుతూ ఉంటాయి. సో ప్యాసింజర్స్ ఆ ఐలాండ్ యొక్క వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఐలాండ్స్లోకి వెళ్ళి అలాంగ్ సైడ్ కూడా అవుతాయి. ఆ ఐలాండ్స్లో వీళ్ళు ఐలాండ్ చూడడానికి, అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. మా షిప్ ఈ ఐలాండ్స్ అన్నిటినీ పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న ఐలాండ్స్ అవి. ఇలాంటి ఐలాండ్స్ ఇక్కడ కొన్ని వందల్లో ఉన్నాయి. కనిపిస్తున్న ఈ ఐలాండ్స్ అన్నీ ఈ కంట్రీకి దగ్గరలో ఉన్నాయి. ఈ పోర్ట్కి దగ్గరలో ఉన్న ఐలాండ్స్ ఇవి. కానీ కొన్ని ఐలాండ్స్ అయితే సముద్రం మధ్యలో మిడ్ సీలో ఉంటాయి. అలాంటి ఐలాండ్స్ కూడా మా షిప్ వెళ్తుంటే కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి ఐలాండ్స్లో కొన్ని ఐలాండ్స్ అయితే మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. మరికొన్నిటిని ప్రయోగాలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కూడా. ఇలాంటి ఐలాండ్స్ని క్రాస్ చేసేటప్పుడు షిప్ నావిగేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలాంటి ఐలాండ్స్ దగ్గరే చాలా ఎక్కువగా యాక్సిడెంట్స్, కొల్యూజన్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల చాలా కాన్షియస్గా షిప్ నావిగేషన్ అనేది చేస్తారు. ఈ కనిపిస్తున్న ఐలాండ్ని నేను దగ్గర నుంచి పాస్ చేస్తాను. అన్నిటికంటే అందమైన ఐలాండ్స్ అనేవి ఇండోనేషియా, వియత్నాం లాంటి కంట్రీస్ దగ్గర నుంచి పాస్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. అక్కడ చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉంటాయి. సో ఆ బ్యూటిఫుల్ ఐలాండ్స్ చూడడానికి టూరిస్ట్ చాలా ఎక్కువగా వెళ్తుంటారు ఆ కంట్రీస్కి. ఇలా సముద్రం మధ్యలో ఉండే ఈ అందమైన ఐలాండ్స్ని చూడడం కోసం, అక్కడ ఎంజాయ్ చేయడం కోసం టూరిస్ట్ చాలా ఎక్కువగా ఈ ప్యాసింజర్ షిప్ ద్వారా వెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్యాసింజర్ షిప్స్లో ట్రావెలింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి ప్యాసింజర్స్ వెసల్స్లో ఒక్కసారైనా సరే ఆ టూరిజంని ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. మా షిప్ దగ్గర నుంచి ఇప్పుడు పాస్ అవుతుంది కదా ఒక ప్యాసింజర్ వెసల్. సో ఎలా మమ్మల్ని ఓవర్టేక్ చేస్తుందో చూద్దాం. నెమ్మదిగా మమ్మల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఈ షిప్ యొక్క స్పీడ్ మాకంటే ఎక్కువగా ఉంటుంది. మా షిప్ కార్గో షిప్స్ మావి. సో కార్గో షిప్స్లో బల్క్ కెరీర్ మాది. బల్క్ కెరీర్ 13 నుంచి 15 knots స్పీడ్ వరకు ఉంటుంది. స్పీడ్నేమో నాట్స్లో కొలుస్తారు షిప్ యొక్క స్పీడ్ని. ఈ ప్యాసింజర్ షిప్స్ యొక్క స్పీడు సుమారుగా 24 నుంచి 26 knots ఉండొచ్చు. కొన్ని ప్యాసింజర్ షిప్స్కి అయితే అంతకు మించి కూడా స్పీడ్ ఉండొచ్చు. కార్గో షిప్స్లో అత్యంత స్పీడ్గా వెళ్ళే షిప్స్ అయితే కంటైనర్ షిప్స్. ఈ కంటైనర్ షిప్స్ కూడా సుమారుగా వీటి స్పీడ్ ఏమో 24 నుంచి 26 knots, అంతకు మించి స్పీడ్ కూడా వెళ్తుంటాయి. ఇప్పుడు కనిపిస్తున్న షిప్నే కంటైనర్ షిప్ అంటాం. ఈ షిప్సే కార్గో షిప్స్లో అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళే షిప్స్. ఇవి కంటైనర్స్ని క్యారీ చేస్తాయి. ఈ కంటైనర్ షిప్ పై ఒక వీడియో చేస్తున్నా. సో వీలైన త్వరగా అది పోస్ట్ చేస్తాను. ఈ ప్యాసింజర్ షిప్ మమ్మల్ని ఎలా ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తుందో చూడండి.
ఇలా ఈ ప్యాసింజర్ షిప్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే తరుణంలో ఆ ప్యాసింజర్ షిప్కి ఎదురుగా ఆపోజిట్ సైడ్ నుంచి ఒక షిప్ అనేది వస్తుంది. ఆ షిప్ అనేది పోర్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ షిప్ని చూపిస్తా. ఈ షిప్ ఉంది కదా, కనిపిస్తున్న షిప్, ఇది పోర్ట్లోకి వెళ్తుంది ఇది. సో ఇలా దగ్గరగా షిప్లు పాస్ అయ్యేటప్పుడు ఒకరితో ఒకరు VHFలో మాట్లాడుకుని సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్రాస్ అవుతుంటారు. ఇంత దగ్గరగా అయితే పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఛానల్లో కానీ ఇలాంటి దగ్గర మాత్రమే ఎక్కువగా నారో ఛానల్స్లో కూడా ఇలా దగ్గరగా షిప్స్ అనేవి వెళ్తుంటాయి. ఓపెన్ సీలో అయితే కనీసము ఒక నాటికల్ మైల్ అయినా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. షిప్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని నాటికల్ మైల్స్లో మెజర్ చేస్తారు. ఒక నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్, సుమారుగా 148 మీటర్లు తక్కువ 2 కిలోమీటర్స్. ఇంత డిస్టెన్స్ని ఓపెన్ సీలో ఒక్క షిప్ నుంచి ఒక షిప్ పాస్ అయ్యేటప్పుడు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. బట్ ఇలా నారో ఛానల్స్లో అయితే దగ్గరగానే షిప్లు అనేవి పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత డిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి దగ్గరగా పాస్ అవుతూ సేఫ్ నావిగేషన్ అనేది చేయాలి. చూసారు కదా, మమ్మల్ని ఓవర్టేక్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతుంది ఈ షిప్. ఈ ప్యాసింజర్ షిప్ యొక్క వెనుక భాగంలో 2 గ్రే కలర్లో 2 డోర్స్లా పెద్ద కనిపిస్తున్నాయి కదా, వాటిని ర్యామ్ అంటారు. వాటిని లోవర్ చేసి వాటి ద్వారా కార్లను కూడా ఈ ప్యాసింజర్ షిప్స్లో లోడ్ చేస్తుంటారు. కొన్ని రకాల వెహికల్స్ని కూడా లోడ్ చేస్తారు. ఇలా డ్యూయల్ టైప్ షిప్ ఇది. సో ఇలా కొన్ని షిప్లు మాత్రం ఇలా ఉంటాయి, కార్లు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ప్యాసింజర్ ప్లస్ కార్లు. కొన్ని షిప్లు అయితే ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే క్యారీ చేస్తుంది. ఫైనల్గా అయితే ఈ ప్యాసింజర్ షిప్ మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.